శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా ఆ దుర్గమ్మ తీర్చేయాలని, మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూద్దామా? ఈరోజు నీ దుర్గమ్మ తీవ్ర హెచ్చరిక చేస్తోంది తల్లి. నాకు ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమ బొట్టు. ఆ కుంకుమ బొట్టు విషయంలో నువ్వు ఎలా చేస్తున్నావు అంటే నా ఆగ్రహానికి గురవుతున్నావు. కుంకుమ బొట్టు ఇలా పెట్టుకుంటే 7 జన్మల దరిద్రం పట్టుకుంటుంది. 14 ఏళ్ల వరకు కూడా వెంటాడి వేధిస్తుంది. అలాంటి 5 ఘోరమైన తప్పులు నీ చేజేతులారా స్వయంగా నువ్వే చేస్తున్నావు. నా కోపానికి ఆగ్రహానికి గురవుతున్నావు. వెంటనే ఆ 5 తప్పులేంటో తెలుసుకో తల్లి. లేదంటే జీవితం అంతా కూడా ఇలా అష్ట కష్టాలతో అల్లాడిపోవాల్సి వస్తుంది. అందుకే నిన్ను ఆ కష్టాల నుంచి బయట పడవేయాలనే ఈ రోజు పని కట్టుకుని వచ్చాను. జాగ్రత్తగా విను అంటున్నారండి దుర్గమ్మ. మరి దుర్గమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. దుర్గమ్మ ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక అమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటే ఆ ఇంటికి ఐశ్వర్యము, లక్ష్మీ యోగము, సువర్ణ యోగము, అదృష్టము అన్నీ కలిసి వస్తాయి. అలాంటి ఇల్లాలు నుదుటిన ఎర్రటి కుంకుమ ఉంటే ఆ ఇల్లు కలకల్లాడుతుంది. కానీ అదే కుంకుమ బొట్టు ఈ ఇంటికి దరిద్రాన్ని, లేనిపోని కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తీసుకువస్తుందని నీకు తెలుసా? ఆశ్చర్యమే అనిపిస్తోంది కదా. అదేంటి దుర్గమ్మ, బొట్టు పెట్టుకోవటం శుభప్రదం కదా, దానివల్ల కష్టాలు రావటం ఏంటి అని అడగొచ్చు నువ్వు. అవును తల్లి, కుంకుమ పెట్టుకోవటం మహాభాగ్యమే. కానీ ఆ కుంకుమ పెట్టుకునే విధానంలో నీకు తెలియకుండానే ఉరుకుల పరుగుల ఈ ఆధునిక జీవితంలో నువ్వు చేసే చిన్న చిన్న తప్పులే నీ పాలిట శాపాలుగా మారుతున్నాయి. నీ ఇంట్లో ఎప్పుడూ భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలు జరుగుతున్నాయి. ఎంత డబ్బు సంపాదించినా మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుంది. నీ చేతిలో డబ్బు నిలవటం లేదు. నీ ఆయన గారికి లేదా పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే నువ్వు ప్రతిరోజు కుంకుమ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక తప్పు చేస్తున్నావని అర్థం. ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయాలు వింటే నీ కళ్ళు తెరుచుకుంటాయి. నువ్వు చేసే చిన్న తప్పులే నీ చేజేతులారా నీ ఇంటి సౌభాగ్యాన్ని నువ్వే దూరం చేసుకుంటున్నావు. అలానే నువ్వే బాధపడతావు. నా సౌభాగ్యాన్ని నేనే దూరం చేసుకుంటున్నా అంటూ బాధపడిపోతావు. కానీ చింతించుకో. జాగ్రత్తగా ఈ వీడియోని చివరి దాకా చూడు. ఎందుకంటే ఈ వీడియో మధ్యలో కుంకుమ పెట్టుకునే విధానం వెనుక ఉన్నటువంటి ఒక గొప్ప కారణాన్ని చెబుతాను. అలాగే ఈ వీడియో చివరిలో నీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోయి నీకు కుబేర యోగం పట్టేలా ఒక అద్భుతమైన పరిహారం కూడా చెబుతాను తల్లి. ఈ పరిహారం చేస్తే చాలు నీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. కాసుల వర్షం కురుస్తుంది. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించు. అలాగే నీ ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో తులతూగాలని మనసారా నీ దుర్గమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తోంది తల్లి. దుర్గమ్మ ఆశీస్సులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఎప్పుడూ కూడా దరిద్రానికి తావుండదు. నీ ఇల్లు బాగుపడాలన్నా, నాశనం కావాలన్నా అది నీ ఇంటి ఇల్లాల చేతిలోనే ఉంటుంది. నువ్వు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తావు. కానీ ఉదయం లేచి స్నానం చేసిన వెంటనే అద్దం ముందు నిలబడి నువ్వు పెట్టుకునే ఆ కుంకుమ బొట్టు రోజంతా ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. నీ ముఖంలో 2 కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఇది సాక్షాత్తు శివ పార్వతుల స్థానం. నీ శరీరంలో నాడులన్నీ ఇక్కడే కలుస్తాయి. నువ్వు కుంకుమను ఏ వేళ్లతో పెడుతున్నావు, ఏ దిక్కుకు తిరిగి పెడుతున్నావు, ఎలాంటి కుంకుమ పెడుతున్నావు అనే దానిపై నీ భర్త ఆయుష్, నీ ఇంటి ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఏదో చూస్తూనో లేకపోతే అటు ఇటు చూస్తూనో ఒక స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటున్నారు. స్టిక్కర్ బొట్టు వెనుక ఉండే ఆ బంక రసాయనాలతో తయారు చేస్తారు. ఆ స్టిక్కర్ ని ఆజ్ఞాచక్రం మీద పెట్టడం వల్ల నీ శరీరంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం కూడా మూసుకుపోతుంది. అందుకే గమనించు, స్టిక్కర్ పెట్టుకునే వాళ్లకు తరచి తలనొప్పి రావటం, మానసిక ఒత్తిడి పెరగటం, చిరాకు పెరగటం లాంటివి జరుగుతోంది. అప్పుడు ఇల్లాలు చిరాకు పడుతుందో అక్కడ ఆ ఇంట్లో నెగటివ్ ఏర్పడుతుంది. ఇంటికి వచ్చే లక్ష్మి వెనక్కి వెళ్ళిపోతుంది. కుంకుమ అనేది
పసుపు, నిమ్మరసం, ఆవు నెయ్యితో తయారయ్యేటటువంటి ఒక దివ్య ఔషధం తల్లి. అది పెట్టుకుంటే నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే తప్పులు నువ్వు చేస్తున్నావో లేదో ఒక్కసారి గమనించి దిద్దుకో. ఈ తప్పులు ఎవరైతే చెయ్యరో వాళ్ళ ఇంటికి కష్టాలు అనేవి రావు. మొదటి తప్పు, కుంకుమను ఏ వేలుతో పెట్టుకుంటున్నావు? చాలా మంది ఆడవాళ్ళు హడావిడిగా అద్దం ముందు నిలబడి చూపుడు వేలుతో కుంకుమ పెట్టుకుంటారు. ఇది మహాపాపం తల్లి. చూపుడు వేలు అనేది అహంకారానికి ప్రతీక. అంతేకాదు, పితృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు మాత్రమే చూపుడు వేలును ఉపయోగిస్తారు. నువ్వు చూపుడు వేలతో కుంకుమ పెట్టుకుంటే సాక్షాత్తు కూడా నీ ఇంటికి దరిద్రాన్ని, మృత్యువుని ఆహ్వానిస్తున్నట్లే. ఎప్పుడూ కూడా ఉంగరం వేలుతో కుంకుమను పెట్టుకోవాలి. ఉంగరం వేలు సూర్యనాడికి సంబంధించినది. ఈ వేలుతో బొట్టు పెట్టుకుంటే నీ ఇంట్లో శాంతి, సుఖము, సంపద వృద్ధి చెందుతాయి. మధ్య వేలుతో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి రేపటి నుండి ఉంగరం వేలిని మాత్రమే వాడు. రెండవ తప్పు, నిలబడి లేదా నడుస్తూ కుంకుమ పెట్టుకోవటం. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి సమయం ఉండటం లేదు. ఆఫీసులకు వెళ్ళే హడావిడి. బ్యాగు పట్టుకుని నడుస్తూనో కారులో కూర్చొనే కుంకుమ పెట్టుకుంటారు. కుంకుమ అనేది అమ్మవారి స్వరూపం. దాన్ని అంత అగౌరవంగా చూసుకుంటే తప్పు తల్లి. అలా నువ్వు నడుస్తూనో పరిగెత్తుతూనో కుంకుమ పెట్టుకుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని, నీ దుర్గమ్మని అవమానించినట్టే కదా. కోపం రాదా? కుంకుమ పెట్టుకునేటప్పుడు కనీసం ఒక్క నిమిషం కూర్చొని మనసులో ఇష్టదైవాన్ని తలుచుకో, లేదా నీ దుర్గమ్మను తలుచుకో. నిలబడి బొట్టు పెట్టుకుంటే నీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలబడకుండా వెళ్ళిపోతుంది. స్థిరంగా కూర్చొని బొట్టు పెట్టుకుంటే ఇల్లాలి ఇంట సిరి సంపదలు స్థిరంగా ఉంటాయి. మూడవ తప్పు, కుంకుమ కింద రాలిపోవటం. చాలా ఇళ్లల్లో చూస్తూ ఉంటాను తల్లి నేను. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమ రాలిపోతుంది. దాన్ని అలానే వదిలేస్తారు. తర్వాత దాని మీద నువ్వు, నీ ఇంట్లో పిల్లలు అందరూ కాలు పెట్టి తొక్కేస్తూ ఉంటారు. ఎంత ఘోరం ఇది తెలుసా? ఎర్రటి కుంకుమ సాక్షాత్తు దుర్గమ్మకు ప్రతీక, దుర్గ శక్తికి ప్రతీక. అది కాళ్ళ కింద పడితే ఆ ఇంటి యజమాని, నీ భర్త వృత్తిలో తీవ్రమైనటువంటి సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒడిదుడుకులు కూడా వస్తాయి. ఒక్కొక్కసారి తన ప్రాణాపాయ స్థితిలో కూడా పడచ్చు. ఎన్నో నష్టాలను ఎదుర్కొంటాడు, అప్పుల పాలవుతాడు, శ్రమకు తగిన గుర్తింపు దక్కదు. కుంకుమ పెట్టుకునేటప్పుడు ఎడమ చేతిని కింద ఆసరాగా ఉంచి ఎంతో జాగ్రత్తగా బొట్టు పెట్టుకోవాలి. కింద పడితే వెంటనే తీసి ఎవరి కాళ్ళు తగలిన చోట వెయ్యాలి. ఇది ఎంతమందికి తెలుస్తల్లి? ఈ విషయాలు ఒకవేళ నీకు ముందే తెలిస్తే ఇప్పుడు ఆలోచించు. ఈ తప్పులన్నీ నువ్వు చెయ్యటం లేదా? నీ ఇంట్లో జరగటం లేదా? జరుగుతున్నాయి. అందులో ఒకటో రెండైనా జరుగుతున్నాయి. అది చూసి నా మనసుకి బాధ అనిపించే ఈరోజు చెప్పాలని వచ్చాను. నిజంగా ఈ తప్పు నువ్వు చేస్తుంటే, నిజమే దుర్గమ్మ, తెలియక నేను చేస్తున్నాను, ఇలా ఈ రోజు నుంచి మార్చుకుంటాను అని చెప్పు ఇక్కడ నాకు. అలా నువ్వు ఎప్పుడైతే చెబుతావో అప్పుడు నీ దుర్గమ్మ నిన్ను క్షమిస్తుంది. నీకు చిన్న ఉదాహరణ చెబుతాను విను తల్లి. ఈ కథ వింటే నీ మనసు కరిగిపోతుంది. ఒక ఊరిలో సుమతి అని ఒక ఇల్లాలు. పాపం ఆవిడ చాలా మంచిది. పూజలు, వ్రతాలు అన్నీ చేసేది. కానీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా దరిద్రమే. భర్త సంపాదన అంతా ఆసుపత్రులకు సరిపోయేది. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, అప్పుల వాళ్ళ బాధలు భరించలేక ఆ ఇల్లాలు రోజు కన్నీళ్లు పెట్టుకునేది. నేను ఎవరికీ ద్రోహం చేయలేదే, ప్రతిరోజు దీపం పెడుతున్నానే, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని గుడికి వెళ్ళి ఏడ్చేది. ఒకరోజు గుడిలో ఉన్న ఒక వయసు పైబడిన ఒక పెద్దావిడ ఒక ముత్తైదువు పిలిచి, అమ్మ సుమతి, నీ నుదుటి మీద బొట్టు ఎందుకు అంత వంకరగా ఉంది, సరిగ్గా లేకుండా ఉంది అని అడిగింది. అప్పుడు సుమతి అన్నది, ఏదో అమ్మ మనసు బాగాలేదు, హడావిడిగా అలా పెట్టుకుంటూ వచ్చేశాను అంటూ ఏడుస్తూ తన చేతితో ఉన్న కుంకాన్ని అలా తుడిచెయ్యబోయింది. ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న కుంకుమని పెట్టుకుని వచ్చేశాను అంటూ. అప్పుడు ఆ పెద్దావిడ చెప్పింది, పిచ్చి తల్లి, నువ్వు చేసే తప్పుల వల్లే నీ ఇంటికి ఈ దుస్థితి వచ్చింది. ఎప్పుడు కుంకుమను ఎడమ చేత్తో ముట్టుకోకూడదు, ఎడమ చేత్తో బొట్టును చెరిపేయకూడదు, అలాగే పగిలిపోయిన లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో కుంకుమను ఉంచకూడదు. ఏడుస్తూ బొట్టు పెట్టుకుంటే ఆ కన్నీటి చుక్కలు కుంకుమకు తగిలితే ఆ ఇల్లు వల్లకాడవుతుంది, అరిష్టం జరుగుతుంది అని మంతలించింది. సుమతికి అప్పుడు జ్ఞానోదయమైంది. ఆ మరుసటి రోజు నుండే చక్కగా ఉదయాన్నే స్నానం చేసి దేవుడి గదిలో ప్రశాంతంగా కూర్చుని వెండి కుంకుమ బెరంలో ఉన్న స్వచ్ఛమైన కుంకుమను కుడి చేతి ఉంగరపు వేలితో ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ నుదుటిన ధరించటం మొదలుపెట్టింది. నమ్ము తల్లి, కేవలం 41 రోజుల్లో ఆ ఇంటి పరిస్థితి మారిపోయింది. భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది, అప్పులన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఆ ఇల్లు కలకల్లాడిపోతోంది. చూసావుగా, విన్నావుగా, చిన్న కుంకుమ బొట్టు వెనుక ఎంతటి శాస్త్రం దాగి ఉందో, ఎంతటి శక్తి దాగి ఉందో. ఏముందిలే,
ఎర్రటి పొడి మాత్రమే కదా అని ఎప్పుడూ తీసి పడేయకు. అది దుర్గ శక్తి, లక్ష్మీ స్వరూపం. తప్పకుండా గౌరవించాలి. అలా గౌరవించిన వారి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. ఈ రోజు నీ దుర్గమ్మ చెప్పిన ఈ విషయాలు ఒక్కసారి ఆలోచించు. వీటిల్లో నువ్వు ఏ తప్పులు చేస్తున్నావు, ఏ పొరపాట్లు చేస్తున్నావు? ఒకవేళ ఒకటో రెండో చేస్తూ ఉన్నా కూడా ఆ తప్పులను వెంటనే సరిదిద్దుకో. నీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకో. ఇల్లాలు సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. ఆ ఎర్రటి కుంకుమ కలకలలాడుతూ ఎప్పటికీ నిలిచి ఉండాలని నీ దుర్గని నేను ఆశీర్వదిస్తున్నాను. నీ నుదుటిన ఆ ఎర్రటి కుంకుమ బొట్టు ఎలా అయితే కలకల్లాడిపోతూ ఉంటుందో, నీ ఇంట్లో ఆనందాలు, ఐశ్వర్యాలు, సంతోషాలు, ఆరోగ్యాలు, ధన ధాన్యాలు అలా ఎప్పటికీ కూడా కలకల్లాడుతూ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను బిడ్డ అంటూ దుర్గమ్మ ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక దుర్గమ్మ సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.